బ్రేకింగ్ బాబాస్ ఆర్డర్, బాబా ఆజ్ఞను ఉల్లంఘించడం. ఇండియా ఈజ్ కల్చరల్లీ వెరీ రిచ్ అండ్ ఆల్సో డైవర్సిఫైడ్. భారతదేశము సాంస్కృతిక పరంగా చాలా ఐశ్వర్యవంతమైనది. భారతదేశానికి ఉన్న సాంస్కృతిక సంపద ఏ దేశానికి ఉండదు. ఎంత విభిన్నం ఎక్కడుంటుంది? ఇప్పుడు 27 రాష్ట్రాలంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నాగరికత, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది. ఎక్కడుంటుంది ప్రపంచంలో? అది ఎంత పెద్ద దేశమైనా ఒకే డ్యాన్స్ ఉంటుంది, ఒకే భాష ఉంటుంది. ఒకటి ఇక్కడే అలా కాదు. ఊరికి సందుకి మారిపోతుంది సంస్కృతి. నెవర్దలెస్ ఇట్ హ్యాస్ ఇట్స్ మేజర్ డ్రాబ్యాక్స్. అయినప్పటికీ దానికి చాలా పెద్ద బలహీనతలు కూడా ఉన్నాయి భారతదేశానికి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ డాగ్మాస్. ఏమిటివి? ఏ రూపంలో ఉన్నాయి ఆ బలహీనతలు? తరతరాలుగా మానవుడికి తరం నుంచి అందిస్తూ ఉన్నటువంటి క్రతువులు, సంప్రదాయములు, కర్మకాండలు ఇవన్నీ పట్టి పీడిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ప్రివలెంట్ నాట్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్ బట్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ సిటీస్ టు. ఇదేదో చదువురాని పల్లెటూళ్ళలో ఉందనుకుంటున్నారేమో. మహాసంపన్నులైనటువంటి సిటీ వాళ్ళు, నగరవాసులు కూడా వీడి కర్మకాండ చేస్తే కుదరదు వీడికి ఈ క్రతువులు కదా. పల్లెటూళ్ళలో కంటే ఇప్పుడు మనం చూడండి, గణేష్ నిమజ్జనం అంటే సిటీల్లోనే ఎక్కువ ఉంటుంది, గ్రామాల్లో ఏముండదు. అక్కడ మనుషులు మొత్తం సిటీ అంతా ఖాళీ అయిపోయి లక్షలాది మంది పోలీసులు దానికి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐ హ్యావ్ ఫౌండ్ ఈవెన్ బాబా లవర్స్ సమ్ టైమ్ holding on to these dead customs and traditions which make no sense. రుస్తం అంటున్నాడు, ఆఖరికి బాబా కుటుంబాల వాళ్ళు కూడా అర్థం లేనటువంటి, జీవము లేకుండా మరణ సదృశమైనటువంటి ఇలాంటి క్రతువులను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది బాబా లవర్స్ ఆర్ అవేర్ ఆఫ్ బాబాస్ మెసేజ్, wherein he said that he had come to destroy in the world all rites and ceremonies that are superficial. బాబా చెప్పిన సూక్తి బాబా ప్రేమిక ప్రపంచం అందరికీ తెలుసు. ఏం చెప్పాడు ఆయన? ప్రపంచములో ఉన్నటువంటి అన్ని రకాలైన క్రతువులను, కర్మకాండలను సమూలముగా పెకలించి నాశనం చేయడానికే నేను వచ్చాను అని బాబా చెప్పారు. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ఎంత ఎరుక ఉన్నప్పటికీ కూడా మెనీ బాబా లవర్స్ స్టిల్ క్లింగ్ టు ట్రెడిషన్ అవుట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్ బై సొసైటీ ఆర్ ద కమ్యూనిటీ ఫర్ బీయింగ్ అన్కన్వెన్షనల్. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు తెలుసు ఇందులో ఏమీ లేదని. ఈ సంఘం ఏముంటుందో, మన కులం ఏముంటుందో, మన బంధువులు ఏమంటారో అని భయపడి వీడికి ఏమాత్రము హృదయంలో ఎంత 1% విశ్వాసము లేకపోయినా దాన్ని ఆచరిస్తూ ఉంటూ ఉన్నారు. వన్ సచ్ ఇండియన్ ట్రెడిషన్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ బై హిందూస్ ఇన్వాల్వ్స్ ద కస్టమ్ ఆఫ్ బవింగ్ డౌన్ టు ఎల్డర్స్ యాజ్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్. ఉత్తర హిందూ దేశంలో చాలా ప్రచారంలో ఉన్న ఒక అలవాటు ఏంటి? ఒక పెద్దవాడు కుర్రాడు ఇలా వచ్చాడు అనుకోండి, 4 పెద్దవాళ్ళు కూర్చున్నారు, వెంటనే వాడు వంగి వాళ్ళ కాళ్ళు ఇలా దండం పెడతారు. మనకి అంత దక్షిణ భారతదేశంలో ఈ అలవాటు లేదు. మనం రైల్లో వెళుతూ ఉంటే కూడా చూస్తూ ఉంటాం, ఆ కుర్రాడు బండి ఎక్కుతూ వాళ్ళందరికీ ఇలా కాళ్ళకి దండాలు పెట్టి అప్పుడు బండి ఎక్కుతాడు. వాడు కాలేజీకి వెళ్ళేవాడు కానీ, ఉద్యోగానికి వెళ్ళేవాడు కానీ ఈ ఆచారం బాగా ఉంది ముఖ్యంగా హిందువుల్లో. బాబాస్ వార్నింగ్ టు హిజ్ లవర్స్ అబౌట్ టేకింగ్ ఒబీడియన్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫ్రమ్ ఎనీవన్ బై అలవింగ్ దట్ పర్సన్ టు బౌ డౌన్ probably created a doubt among many Hindu Baba lovers. మరి బాబా ఏం చెప్పారు? గౌరవాన్ని స్వీకరించడం గురించి జాగ్రత్త వహించు అని బాబా చెప్పారు. ఎందుకని? నువ్వు ఊరికే అందరితోటి కాళ్ళకు దండాలు ఎట్టుకుని ఇలా ఆశీర్వదించుకుంటా పోయావు అనుకో, అది ప్రమాదము అని బాబా చెప్పారు. చాలా సందర్భాల్లో బాబా చెప్పారు. కాబట్టి బాబా లవర్స్కి కొంతమందికి భయం, ఇదేట్రా ఇలా దండాలు పెట్టించేసుకుంటే ప్రమాదం కదా. మరి ఎందుకని? వాడి సంస్కారాలన్నీ వీడికి వచ్చేస్తాయి పట్టించుకున్నవాడికి. బాబా చెప్పారు, ఎవడైతే దండం పెట్టాడో వాడి సంస్కారాలు, ఎవడి కాళ్ళకైతే మొక్కాడో వాడికి పాసాన అయిపోతాయి. అంత సత్తా దమ్ము నీకు ఉంటేనే పెట్టించుకో, అంతేగాని ఇలా పెట్టినోడు కల్లా మనం ఇలా ఆశీర్వదించుకుంటూ పోతే వాడి లోడంతా నా నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే అని బాబా చెప్పారు కదా. అందుకని బాబా లవర్స్లో ఈ సందేహం చాలా ఎక్కువగా ఉంటుంది. సెవరల్ బాబా లవర్స్ డిడ్ రైజ్ దీస్ డౌట్స్ విత్ ఎరిచ్
ఆన్ వేరియస్ అకేషన్స్. చాలాసార్లు ఇరిచిని కలిసిన బాబా ప్రేమికులు అడుగుతూ ఉండేవారు, ఎలాగా ఇది ప్రమాదం కాదా, ఇది ప్రమాదం అయిందా, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మరి బాగా అలవాటు కుటుంబాల్లో గబుకుని ఇలా పెట్టేస్తూ ఉంటారు కదా అని. అకార్డింగ్ టు ఇరిచ్ అతని యొక్క భాష్యము ప్రకారము, అంటే అతని అవగాహన ప్రకారము ఈరోజు ఓకే, ఏం ప్రమాదం లేదు దీనివల్ల, యాజ్ లాంగ్ యాజ్ దేర్ వాజ్ నో ఎలిమెంట్ ఆఫ్ వర్షిప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే వాడికి పెద్దవాడిగా గౌరవించడం కోసమే ఇది చేస్తే ప్రమాదం ఏమి లేదు. అంతేగాని ఆయన గురువు, నా పాపం అంతా వాడికి ఇచ్చేయాలి అనుకుని నేను కనుక ఆయన కాళ్ళకు మొక్కేనుకోండి, దాని ప్రమాదమే. అది లేనంతసేపు ఇప్పుడు గురువుకి శిష్యుడు ఎలా మొక్కుతాడో అలా కాకుండా మామూలుగా పెద్దవాళ్ళకి గౌరవించడం కోసమే చేస్తే దానివల్ల ప్రమాదం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ద గివ్ అండ్ టేక్ ఆఫ్ సంస్కారాస్ బిట్వీన్ ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ ఎగ్జిస్ట్ న్యాచురల్లీ. బాబా ఏం చెప్పారు డిస్కోర్సెస్లో, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, మనవలు, ఇలాగా ఒక సెటప్ ఉంటుంది. వీళ్ళు ఈ ఆత్మలు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి అనాదిగా. కాబట్టి సంస్కారాలు ఇచ్చి పుచ్చుకోవడం చాలా పెద్ద అకౌంట్ ఉంటుంది వీళ్ళ మధ్యలో. దానివల్ల ఇలా వీడి దండం పెడితే ఏం కొంప ములిగిపోదు, ఈ ఎక్స్చేంజ్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అక్కడ పెద్ద వరి అవ్వక్కర్లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళలోను ఇళ్లలోను ఇలా దండం పెట్టి దాని గురించి బాబాల వరకు కూడా వరి అవ్వక్కర్లేదు. అది కుటుంబానికి పరిమితమై ఉన్నంతసేపు దానివల్ల ప్రత్యేకమైన కొత్త ఇబ్బందులు ఏమీ రావు. వెన్ బాబా అడ్వైజర్ ఈజ్ లవర్స్ against allowing people to bow down to them, he was referring to the element of worship involved in such an act. ఇప్పుడు ఉదాహరణకి పుస్తకం చదివేస్తున్నాను అనుకోండి, ఎవడో వచ్చాడు వచ్చేసి ఇలా మనకు దండం పెట్టాడు అనుకోండి, బాగుందా అని నేను అన్నాను అనుకోండి, అది ప్రమాదము. అది ఇక్కడ ఇరిచి చెప్పింది. ఎందుకని ఎదటివాడికి ఏదో ఒక గొప్పతనాన్ని ఆరాధించి వాడికి దండం పెట్టడం వల్ల నాకేదో మేలు జరుగుతుంది ఆధ్యాత్మికంగా అనుకుని గనక వాడు దండం పెడితే దాన్ని నేను ఆనందంగా నేను స్వీకరిస్తే వాడు కొంప ములిగినట్టే. అది బాబా చెప్పేది అక్కడ. When the act is performed with that intention, it was not okay to receive it. వాడు గనక దండం పెట్టింది ఈ ఉద్దేశంతో గనక పెడితే ఎప్పుడు అది స్వీకరించకూడదు. ఫార్ ద వన్ హూ అలౌడ్ ఇట్ వాస్ టేకింగ్ ఆన్ ద సంస్కారాస్ ఆఫ్ ద వన్ హూ ఇస్ బౌయింగ్ డౌన్ అండ్ ఆఫరింగ్ ఇట్. ఆ కాళ్ళకి దండం పెట్టేవాడు పెద్ద బుట్టలో వాడి సంస్కారాలు పట్టుకొచ్చి వీడి చేతికి అందిస్తున్నట్టు లెక్క. వీడిలాగా తీసుకున్నవాడు ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకున్నట్టు లెక్క. విత్ సీరియస్ ఎర్నెస్నెస్ ఎరిచ్ వుడ్ వార్న్ బాబాల వర్డ్స్. అంచేత చాలా గంభీరంగా ఎరిచ్ చెప్పాడు, జాగ్రత్త సుమ, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అని. ఎరిచ్ వుడ్ వార్న్ బాబాల వర్డ్స్ టు కంప్లీట్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ సచ్ యాక్ట్స్. ఎప్పుడు కూడా నువ్వు బాబా ప్రేమిస్తూ ఉన్నంత కాలము ఇది గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ కాళ్ళు ఎవడో వచ్చి దండం పెట్టడానికి ఒప్పుకోకు, అంగీకరించకు. మీరు బాబా మండలి వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా కొంతమంది వాలంటీర్స్ ఉండేవారు, ఎప్పుడు ఇరిచు కూడా, బావుజీ కూడా, మణి కూడా. ఎందుకని ఏమన్నా దండం పెట్టేస్తాడేమో అని. ఒకవేళ దండం పెట్టేస్తే వాళ్ళు వాడి కాళ్ళు ముట్టుకుంటే కానీ వాళ్ళు వదిలేవారు కానీ. ఎందుకని బాబా ఎప్పుడు పర్మిట్ చేసేవారు. అందుకని ఎప్పుడూ కూడా ఇటువంటి ఈ పరిస్థితిని నీవు అంగీకరించవద్దు. ఫార్ ఇట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ బాబా డిడ్ నాట్ ఫర్గివ్. దీన్ని ఎప్పుడు బాబా క్షమించేవాడు కాదు. తన ప్రేమికులలో ఎవడైనా ఎదటి వాళ్లతో కాళ్ళకు దండాలు పెట్టించుకుంటే ఎప్పుడు బాబా క్షమించేవారు కాదట. ఇరిచి చెప్తున్న మాట. ఆల్ ది మండలి హ్యాడ్ ద సేమ్ థింగ్ టు సే ఆన్ ది సబ్జెక్ట్. రుస్తం అంటున్నాడు, మొత్తం మండలి వాళ్ళు ఎవరికి వెళ్తున్నా ఇదే ఆన్సర్ చెప్తారు ఈ విషయం మీద. ఎందుకంటే బాబా అంత సీరియస్గా ఈ విషయం గురించి వాళ్ళకి అవగాహన ఇచ్చాడు. దే వుడ్ కన్వే బాబాస్ వార్నింగ్స్ టు ఎవ్రీవన్. బాబా పదే పదే చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ ఉంటారు మండలి వాళ్ళంతా. బాబా హెడ్ సెడ్ దట్ హీ కుడ్ ఫర్గివ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. ఎందుకని ఇది కపటము. వాడి సంస్కారములు మోసేటువంటి సత్తా నీకు లేదు, అయినా నువ్వు తీసుకుంటున్నావు, అది హిపోక్రసీ. వేమన పద్యం ఉంది, దూర తావు లేదు కానీ మెడకు డోలు ఒకటి అని. వీడికి చిన్న కన్నం ఉంది, అందులోంచే దూరలేకపోతున్నాడు వీడు వెళ్ళి ఎవడో మెడకు డోలు ఇస్తే ఇచ్చే నీకు నిందుకు నేను మోస్తానంటాడు. వీడికైతే సందు లేదు, అందులోంచి ఈ డోలు కట్టుకుని ఎక్కడికి వెళ్తాడు వీడు. అలాంటి పరిస్థితి మన అందరికీ కూడా. అయినా మనం కాళ్ళకి దండాలు పెట్టించేసుకుంటూ ఉంటే అది హైట్ ఆఫ్ హిపోక్రసీ.
కపటము యొక్క తారస్థాయి అవుతుంది. మెనీ క్లోజ్ బాబా లవర్స్ who during Baba's time deviated from the path invited Baba's displeasure. బాబాకు చాలా సన్నిహితమైన ప్రేమికులు ఆయన శరీరంతో ఉండగానే బాబా యొక్క ఈ ఆజ్ఞను ఉల్లంఘించి సంచరిస్తూ ఉండేవారు. వాళ్ళ పట్ల బాబా చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండే. Some of these lovers actually began by talking and teaching about Baba with the intention of spreading his love. కొంతమంది ఇలాంటి వాళ్ళు బాబా కోపం వచ్చిందనుకున్నామే పాపం మొదట బాబా యొక్క సత్యప్రేమ సందేశాలను ప్రజలకు వ్యాప్తి చేయడం అనే సదుద్దేశంతోనే మొదలుపెట్టారు వాళ్ళు. However, as people started offering them obeisance instead of offering it to Baba, the one receiving it began to enjoy it and eventually got addicted to it. అది జరిగింది ఏమిటి? వాడు మాట్లాడేసాడు బాబా గురించి, అందరూ వచ్చి కాళ్ళకి దండాలు ఎడేస్తున్నాడు. వద్దండి అన్నాడు. రెండో రోజు నుంచి సరే కానివ్వండి అంటే వాడు లోపల దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అది రోజులు గడిచే కొద్దీ ఎవరిని పెట్టకపోతే ఆయన ఎవరండి కొత్తగా వచ్చాడే అని కూడా అడిగే పరిస్థితి. ఎందుకని వీడికి లోపల పొడుస్తూ ఉందన్నమాట. అందరూ పెట్టలేదు, ఒకటి మర్చిపోయాడు, వీడు పెట్టలేదు నా కాళ్ళకి, వాడి మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే అహము ఆడించేటువంటి ఆట బాబా అనేక సార్లు చెప్పారు. అది చాలా ప్రమాదమైనటువంటి ఆట ఆడించు ఉంటుంది. వీడు చేసేదే తప్పు, పైపెచ్చి ఇంకొకడు తప్పు చేసేయడని వాడి మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. సో అంచేత మొట్టమొదట వాళ్ళంతటి వాళ్ళే మొదలెట్టారు, ఈయన అడగలేదు. కానీ దాన్ని ఎలాగో ఒత్తిడి మీద మొదలెట్టాక ఇది వాడికి ఆస్వాదించడం, మందుకి ఎలాగైతే అలవాటు పడిపోతాడో అలాగే దీనికి వ్యసనంగా మారి. In spite of Baba's repeated warnings to stop it, they could not help themselves and continued with it. బాబా టెలిగ్రాములు పంపించేవారు, ఉత్తరాలు రాసేవారు. ఒరే నాకు వచ్చింది ఇలా వార్త, తప్పు సుమా, ఎప్పుడు నువ్వు అంగీకరించకు అని హెచ్చరికలు పంపేవారు. అయినా అలవాటైపోయిన తర్వాత ఇంకా ఎరు వాళ్ళు చేస్తున్నారు కానివ్వండి అని ఇక దానికి నో అనలేక. గైడ్ అని సినిమా ఉంది, మీరు చూసారులే, దేవానంద సినిమా, సేమ్ సిచ్యువేషన్. వాడికి ఏదో చలితో వణుకుతూ ఉంటే వాడికి కాషాయ దుప్పటి కప్పితే అది మన్నా నుంచి గురువు అనుకుని నలుగురు పువ్వులు పెట్టడం మొదలెట్టారు. దాన్ని వాడు అంగీకరించేసాడు, అలా అయిపోయింది. అలాగూ ఇక దానికి అలవాటు పడిపోయి దానికి దూరంగా ఉండలేని పరిస్థితి వచ్చేసింది వాడికి. ఈవెంచువల్లీ బాబా బ్రోక్ ఆఫ్ ఆల్ కనెక్షన్ విత్ సచ్ లవర్స్. ఆఖరికి బాబా ఏం చేశారు, వాళ్ళతో తెగతెంపులు చేసేసుకున్నారు. వీడితో నాకు సంబంధం లేదు అని కూడా బాబా ప్రకటన చేశారు. ప్రామినెంట్ అమాంగ్ దోస్ హూ ఇంక్లూడెడ్ ఇన్ సచ్ ప్రాక్టీసెస్, పేర్లు కూడా చెప్తున్నాడు ఇక్కడ ఎవరెవరు అలా చేశారు. మాణిక్ మెహతా, బాబాదాస్ అని విభూతి, మాణిక్ దాస్ అనేవాడు, మెహతా అనేవాడు ఒకడు, బాబాదాస్ అని హమీర్పూర్ అతను, విభూతి, వీళ్ళు ముగ్గురు కూడా ఇలా కాళ్ళకి దండాలు పెట్టించుకునేవారు. బాబా కట్ అన్నారు వాళ్ళు. దేర్ స్టోరీస్ హావ్ బీన్ రికార్డెడ్ ఇన్ ప్రింట్. వాళ్ళ కథలు ఇప్పటికే ప్రింట్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆల్ త్రీ వర్ రిగార్డ్ ఆల్మోస్ట్ యాజ్ క్లోజ్ యాజ్ బాబాస్ మండలి విత్ రిగార్డ్ ది వర్క్ దే డిడ్ ఫర్ బాబా ఇన్ ది బిగినింగ్. మండలి వాళ్ళతో సమానంగానే వీళ్ళని గౌరవించేది బాబా ప్రపంచం, అంత పనిచేశారు వాళ్ళు బాబా. బట్ దెన్ యాజ్ ఎరిచ్ ఎక్స్ప్లెయిన్, బై టేకింగ్ ఒబీడియన్స్ ఆఫ్ బాబా లవర్స్ దే బిగాన్ టు డెవలప్ ఎన్ ఓపియం లైక్ ఎడిక్షన్. కానీ రోజులు దొర్లే కొలది నల్లమందుకు బానిసైపోయిన వాడు ఎలాగైతే వ్యసనపరుడైపోతాడో ఈ బాబా లవర్స్తో ఈ గౌరవాన్ని పొందడం, కాళ్ళకి దండాలు పెట్టించుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. జస్ట్ యాజ్ అన్ ఓపియం ఎడిక్ట్ కెనాట్ డూ వితౌట్ ఇట్. ఈ నల్లమందోడు అది లేకుండా ఇంకా వాడికి ఏమీ అవ్వదు, అది ఉండవలసిందే. తెల్లారికి లేచిందంటే నల్లమంది కోసం తడుతూ ఉంటాడు వాడి. అలాగా అయిపోయారు వీళ్ళు ఈ ముగ్గురు కూడా. ఇన్ ఎ సిమిలర్ ఫ్యాషన్ వన్ సీకింగ్ ఒబీడియన్స్ బిగిన్స్ టు ఫీల్ రెస్ట్లెస్ వితౌట్ ఇట్. వీడికి సభ అయిపోగానే ఎవడు దండం పెట్టకపోతే అందరికేసి చాలా చికాగ్గా చూస్తూ ఉంటాడు, ఇంకా రాలేదంటే ఎవడు నాకు దండం పెట్టడానికి అనేటువంటి ఆ వ్యసనం. దిస్ లీడ్స్ టు హిస్ స్పిరిచువల్ ఫాల్, ఫార్ హీ కలెక్ట్స్ ఇమ్మెన్స్ సంస్కారాస్ ఆఫ్ దోస్ హూ పే దర్ ఒబీడియన్స్ టు హిమ్. ఆధ్యాత్మికంగా పతనం అయిపోతాడు అలాంటి వాడు బాబా చెప్పారు. ఎందుకని బొట్టలు ఈ సంస్కారాలన్నీ వాడి నెత్తి మీద వచ్చి పడిపోతున్నాయి. వాళ్ళు ఎవరెవరైతే కాళ్ళకి మొక్కుతూ ఉన్నారో వాళ్ళందరూ. ఇప్పుడు మనం ప్రపంచంలో జరిగేది ఏమిటి, మనం ప్రతివాడు చిన్న కుర్రాడు కూడా కదా
మనం చూస్తూ ఉంటాం. ఇలా బొట్లు పెట్టేసుకుని వాడు ఇంత ఉంటాయి, వాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు, వాడికి దండాలు ఎట్టేస్తూ ఉంటారు, వాడు పెట్టించేస్తూ ఉంటాడు. మనం చాలామంది పురోహితులు చూస్తూ ఉంటాం దేవాలయాల్లో 30-40 ఏళ్ళు ఉంటాయి వాడికి, వాడు ప్యాంటు చొక్కా ఇప్పేసి చిన్న అంగవస్త్రం కట్టేస్తే వాడు అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందరూ ఇలా ఇలా అంటే వాళ్ళు ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు వాడికి తెలియకుండా, పాపం అమాయకం. ఇక్కడ బాబా స్పష్టంగా చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ బాబా హెడ్ సెడ్ ఆన్ ది సబ్జెక్ట్. రిచ్ అంటున్నాడు, ఇది బాబా చెప్పింది ఈ విషయంలో. ఆఫెన్ Baba lovers of various centers would ask about the correct etiquette during the performance of the play in which an actor had to play the part of Baba. చాలా మంది నాటకాలు వేస్తూ ఉంటారు సెంటర్లో. ఎవడో కుర్రోడు నాటకం వేస్తాడు. మరి బాబా వేషం వేసిన వాడికి ఎలా చూడాలండి మేము, వాడిని ఎలాగ మనం గౌరవించాలి, వాడితో ఎలా నడుచుకోవాలి అని చాలా సెంటర్లో వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది హారతి ఇచ్చేస్తూ ఉంటారు వాడికి. చూసాను చాలాసార్లు, వాడు బాబా రోల్ వేసినాడు, డ్రామా అయిపోయినా వాడికి హారతి ఇచ్చేస్తూ ఉంటారు అందరూ. అది ఏం చేయాలి అలాంటి వాడికి ఆ సందర్భంలో అని అడుగుతూ ఉంటారు. ఎరేజ్ అండ్ ఆల్ ది మండలి మెంబర్స్ వుడ్ వాంట్ ది బాబా లవర్స్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ కండక్టింగ్ ద ప్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎరిచి మిగిలిన మండలి వాడు చెప్పేవారు. ఎవడైతే బాబా వేషం వేస్తున్నాడో వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అండ్ సీ దట్ ది ఆడియన్స్ డిడ్ నాట్ పే ఎనీ ఒబీషియన్స్ టు ది యాక్టర్స్ ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ బై బబింగ్ డౌన్, గివింగ్ ఎన్ ఎంబ్రేస్ ఆర్ జస్ట్ ఫోల్డింగ్ దేర్ హ్యాండ్ విత్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వర్షిప్. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి కాళ్ళకి దండాలు పెట్టడం కానీ, ఇలా దండాలు అడ్డం కానీ, లేకపోతే వాడు డ్రామా అయిపోగానే జయబాబా జయబాబా నాడి ప్రేమ ఏదో నాకు వచ్చేస్తని వాడు స్పెషల్గా వాడిని ఎంబ్రేస్ చేసుకోవడం కానీ ఇవేవి చెయ్యకూడదు. టు ఎన్ష్యూర్ దిస్ వాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ దోస్ కండక్టింగ్ ద ప్లే. ఎనీ యాక్ట్ ఆఫ్ ఒమిషన్ ఆర్ కమిషన్ బై ది యాక్టర్స్ which instigated the audience to pay obeisance to them in any form would be tantamount to taking Baba's warning very lightly. ఇలా చెప్పినా కూడా ఎవరైనా ఇలా దండాలు పెట్టడం, హారతి ఇవ్వడం చేస్తే బాబా ఇచ్చిన హెచ్చరికను ఖాతరు చెయ్యనట్లే లెక్క. The actors at that point in time might feel good about it. వాళ్ళందరూ వచ్చి ఎంబ్రేస్ చేసేసుకుని ఎంత బాగా చేసేవా, జై బాబా జై బాబా, సేమ్ బాబాయే నువ్వు అని వాళ్ళు అంటూ ఉంటే వాడు చాలా పొంగిపోతూ ఉండొచ్చు వాడు ఆ వేసినటువంటి పాత్రధారి. అండ్ మే ఈవెన్ థింక్ ఇట్ ఈస్ ఆల్ బాబా, ఎంత బాబాయే ఇదంతా చేయించాడు నాతోటి వాడు చెప్తూ ఉంటాడు అన్నమాట. అంటే నాలో బాబా ఆవహించాడు అని. బట్ అన్నోయింగ్లీ దే ఆర్ టేకింగ్ ఆన్ ద సంస్కారాస్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ బౌస్ టు హిమ్ అండ్ వర్షిప్ హిమ్. కానీ వాడు గనక అంగీకరించాడు అనుకోండి, కాళ్ళకు దండాలు పెట్టించడం, లేకపోతే ఇలా కౌగిలించుకుని ఇలాగ వంగి దండం పెట్టడం, వాళ్ళ సంస్కారాలన్నీ వాడికి తెలియకుండానే వాడి నెత్తి మీద వేసుకుంటాడు. అంటే వాడిని ఏదో హెచ్చరించి పాఠం చెప్పడం కాదు, వాడిని రక్షించిన వాళ్ళు అవుతాం. మనకి విషయం చెప్తే ఒరే జాగ్రత్త, నువ్వు వాళ్ళ సంస్కారాలన్నీ నీకు వచ్చేస్తాయి సుమా అని మనం వద్దన్నారు. ఇదే నో ఎంబ్రేస్. మామూలు స్పెషల్గా మామూలుగా మనం మిగిలిన వాళ్ళని ఎలా చూస్తాం అలాగే చూడాలి వాడిని కూడా, అంతేగాని ప్రత్యేకమైన స్పందన మనం చూపించకూడదు. బాబాకే చేయాలి. ఆన్ వన్ అకేషన్ ఏ బాబా లవర్ గాట్ ఇంట్ ఎన్ ఆర్గ్యుమెంట్ విత్ ఎరిచ్ ఆన్ దిస్ పాయింట్. ఒక బాబా ప్రేమికుడు ఈ రుచితోటి వాదనకి దిగాడు ఈ చర్చ సందర్భంగా. అంటే మన మూర్ఖత్వం ఎంత పెద్దది అంటే, ఒక బాబా ప్రేమికుడు అన్నాడు, బాబా ఇప్పుడు మనకి భౌతికంగా దిగొచ్చిన డిస్కోర్సెస్లో బాబా నువ్వు ఇక్కడ సరిగ్గా చెప్పలేదని ఆయనే కూర్చోబెట్టి మనం చెప్పడం మొదలెడతాం. అంటే మనం కొంచెం పుస్తక జ్ఞానం సంపాదించేంత మాత్రం చేత మనకు అన్నీ తెలుసును అనుకొని మనం ఒక రకమైన అహం మనం తెచ్చుకుంటూ ఉంటాం. ద మోర్ యు నో అబౌట్ ద పాత్ ద మోర్ డిఫికల్ట్ యువర్ జర్నీ బికమ్స్. బాబా ఒక చోట అన్నారన్నమాట. ఆ బాట ప్రయాణం గురించి బాగా చదివేసి అవపోసన పట్టిస్తాను అనుకోండి, నేను అనవసరమైన ప్రశ్నలన్నీ వేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాను. నేను అవి తెలియకపోతే నేను మామూలుగానే వెళ్ళుండేవాడిని. కోతి మనం చెప్పుకున్నాం చూడండి, హోమియోపతి డాక్టర్ గారు మంది ఇచ్చాడు, ఏమైనా పచ్చాలు ఏమన్నా ఉన్నాయని అడిగాడు. ఏమి లేదని కోతిని మాత్రం గుర్తించుకోకుండా వేసుకొని చాలు అన్నాడు. వాడు వేసుకుందామంటే కోతే గుర్తొచ్చింది, వాడికి ఎప్పుడు వేసుకుంటాడు. అలాగూ ఎక్కువ జ్ఞానం మనం సంపాదించుకుంటే ఇటువంటి ప్రమాదమే ఉంటుంది. సో వాడు ఇరిచితో
వాదనకు దిగాడు. స్టేటింగ్ హిజ్ వ్యూ that the person conducting the play was only a tangible medium of Baba, and the people were actually bowing down to Baba, expressing their natural devotional fervor at that time. వాడేమంటాడు, వీడు బాబా పాత్రే వేశాడు కదా, సో ప్రజలకు చూపించే గౌరవము బాబాకే వెళుతుంది వీడి ద్వారా, వాడికి ఏం కాదు కదా అని ఎరిచితో అన్నాడు. The Baba lover did not feel that such an act amounted to breaking Baba's order, for it was all done in the spirit of Baba's remembrance. సో అలాగూ ఆ పాత్రధారికి మనం స్పెషల్గా చూపించిన గౌరవం బాబా ఆజ్ఞను ఉల్లంఘించినట్లు కాదు అని నా ఉద్దేశం అని అతను వాదించాడు. ఎరిచ్ రిప్లైడ్, బీ కేర్ఫుల్ ఆఫ్ ద డిసెప్షన్స్ ఆఫ్ ద మైండ్. మనసు చాలా తొంటరిది, అది ఆడించేస్తుంది మనిషిని, జాగ్రత్తగా ఉండాలి దాని పట్ల. ఇట్ విల్ మేక్ యూ బిలీవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. నువ్వు ఏది చెప్తే అది అవునండి ఇది నిజమే అనిపించేలాగా ఆ మనసు నిన్ను ఒప్పించేస్తూ ఉంటుంది. ఆల్ సచ్ ఇమోషనల్ ఫీలింగ్స్ విచ్ ఆర్ అరౌజ్డ్ డ్యూరింగ్ ద ప్లే డూ నాట్ టేక్ యూ వన్ బిట్ క్లోజర్ టు బాబా, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ బ్రేకింగ్ హిజ్ ఆర్డర్. ఇంత అద్భుతమైన నటన చేసినా అది వాడిని బాబా దగ్గరికి ఒక అంగుళం కూడా దగ్గరికి తీసుకెళ్ళదండి. ఎందుకని నేను చాలా బాగా చేశాను, నేను చాలా బాగా చేశాను అనుకుంటూ ఉంటే కనుక అది వాడిని దగ్గరికి తీసుకెళ్లే కంటే దూరంగా తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. నాట్ ఓన్లీ ది వన్ రిసీవింగ్ ది ఒబీసియన్స్ గెట్స్ బౌండ్, బట్ ఆల్సో ది వన్ పేయింగ్ ఇట్, బికాజ్ యు ఆర్ బ్రేకింగ్ బాబాస్ ఆర్డర్. బాబా ఆర్డర్ మనం బ్రేక్ చేస్తున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కాళ్ళకి దండం పెట్టడం ద్వారా. దానివల్ల వీడి సంస్కారాలు వాడికి వెళ్ళిపోయి పెట్టి ఓడికి కూడా బంధనాలు వస్తాయి. ఎందుకని వాడు బాబా ఆర్డర్ని బ్రేక్ చేశాడు కాబట్టి. దిస్ ఇమోషనల్ అవుట్ బ్రేక్ ఆఫ్ ద హార్ట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ప్రాపర్లీ అండ్ ఓన్లీ టు ద లార్డ్, కీపింగ్ హిజ్ ప్లెజర్ అండ్ హిజ్ విష్ ఇన్ మైండ్. నువ్వు ఎవరికి గౌరవాన్ని చూపించాలనుకుంటున్నావు? బాబాకేనా? ఆయనకే చూపించు. సో నీ హృదయంలో వచ్చిన స్పందన, నీ మనసులో వచ్చిన స్పందన, ఈ రెండు ఆయనకే నీవు అర్పించు. టు డూ అదర్వైజ్ ఈజ్ డేంజరస్ ఫర్ ఎవ్రీవన్ ఇండల్జింగ్ ఇన్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది కాకుండా వ్యక్తికి నీ గౌరవాన్ని చూపించడం చేసేవాడికి మంచిది కాదు, తీసుకునేవాడికి మంచిది కాదు. అది డైరెక్ట్గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టం కలిగించి తీరుతుంది. ఎరిచ్ దెన్ గివ్ ద ఫాలోయింగ్ గైడ్ లైన్ ఫర్ దోస్ హూ ప్రొడ్యూస్డ్ సచ్ ప్లేస్ ఆర్ టుక్ పార్ట్ ఇన్ ఇట్. అప్పుడు ఒక మార్గదర్శకత్వం ఇచ్చేశాడు. ఇలాగా ఇది గుర్తుపెట్టుకోండి, ఎవడైనా బాబా పాత్ర వేసే పాత్రధారి ఉంటే వాడికి నేను ఇచ్చే హెచ్చరిక ఇదిగో అని అందరూ గుర్తుపెట్టుకోండి అని ఇలా చెప్పాడు. ద యాక్టర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ప్లే షుడ్ ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఇస్ జస్ట్ ఏ ప్లే అండ్ నాట్ కంటిన్యూ విత్ ది యాక్ట్ ఆఫ్టర్ ది ప్లే ఈజ్ ఓవర్. ఉదాహరణకు ఒక హరిమెహర్, పాపం అతను మనం చాలాసార్లు బాబా పాత్ర వేస్తూ ఉంటాడు. అలాంటి వాడు ఒక విషయం చాలా జాగ్రత్తగా సదా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఇది కేవలము నటన మాత్రమే నేను చేసేది అని ఆ నాటకం ముగిసే వరకు ఆ పాత్రలో ఎలా బాబా చేస్తారో అది చెయ్యాలి. అది అయిపోయాక దీన్ని కొనసాగించకూడదు. ఇలాగండం అది కొనసాగించకూడదు. వాడి పాత్ర అయిపోయింది అక్కడితో. వాడు మళ్ళీ ఎక్స్ వై జెడ్ అంతే. వాడు ఆ బాబా పాత్ర అయిపోయింది, వాడిలో లేదు. అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దే షుడ్ బి అవేర్ ఆఫ్ ద బిలీవర్స్ విష్ అండ్ హిజ్ ఆర్డర్ అండ్ యాక్ట్ రెస్పాన్సిబ్లీ. బాబా చెప్పినటువంటి ఆ విషయం ఏమిటి, నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి, ఆయన ఎలాగ నేను ప్రవర్తిస్తే ఇష్టపడతాడు అనేది సదా నా మనసులో ఒక లైట్ హౌస్, ఒక బెకన్ లైట్ అంటాను చూడండి, అలాగూ నేను దాన్ని పట్టుకొని నడవాలి. బాబా సంతోషిస్తాడని నేను ఇలా యాక్ట్ చేస్తూ ఉంటే చేయకూడదు. అది లేని గొప్పతనం. నేనేమో బాబాలాగా అయ్యానా, ఆయనలో ఏదైనా ఒక గుణాన్నైనా నేను నేర్చుకున్నానా లేదే, కేవలం ఇలా అనేస్తే మంచిదా కాదు. ఇమిటేట్ చేయకూడదు. బాబా ఏమన్నారు, నెవర్ ఇమిటేట్ మీ, యు డూ వాట్ ఐ ఆస్క్ యూ టు డూ బట్ డోంట్ డూ వాట్ ఐ డూ అని చెప్పారు బాబా. నేను ఏమి చేశానో అది చేయడానికి ప్రయత్నించకంటే ఇమిటేషన్. నేను ఏది చెప్పాను అది చెయ్యి, ఇలా ఉండరా అని చెప్పాను అది చేయను. దేర్ షుడ్ బి నో ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఆడియన్స్ అండ్ ద యాక్టర్స్, ఎస్పెషల్లీ విత్ వన్ హూ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ బాబా అట్ ద టైమ్ ఆఫ్ ద ప్లే ఆర్ ఆఫ్టర్వర్డ్స్. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అక్కడ డ్రామా నడుస్తూ ఉండగా ఇలా వాళ్ళతో మాట్లాడడం,
వాళ్ళు లేచి అవతార్ మెహర్ బాబాకి జై అన్న అనడం ఇవేమి ఉండకూడదు చెప్తున్నాడు. ఎందుకని ఇవన్నీ వీడి అహమును రెచ్చగొట్టేటువంటి పరిస్థితిని కల్పిస్తాయి వాడికి. అలాగే డ్రామా అయిపోగానే అందరూ వచ్చేయడం వాడి దగ్గరికి, వాడిని ఎంబ్రేస్ చేసేసుకోవడం, ఇవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. వద్దు. Often such interaction can arouse in the audience a natural emotional fervor which would create a situation where they end up giving obeisance to the actors. దీనివల్ల ఏమవుతుంది, ఈ నేను వద్దు అని చెప్పినవి మీరు చేస్తే వాళ్ళలో భక్తి కలుగుతుంది, వీళ్ళని ఆశీర్వదిద్దామని అవుతుంది. ఇద్దరికి దీనివల్ల నష్టం కలుగుతుంది. It is the duty of the actors and those conducting the play to ensure that such an outward incident does not happen. పాత్రధారులు కానీ ప్రేక్షకులు కానీ ఇద్దరూ జాగ్రత్త వహించాలి ఇటువంటి వాతావరణం రాకుండా. They should make announcements before and after the play, issuing a warning to the audience about Baba's order. చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. డ్రామా మొదలయ్యే ముందు హెచ్చరికలు చెయ్యాలట ప్రేక్షకులందరికీ. ఫలానా వాడు బాబా వేషం వేస్తున్నాడు, కానీ అతనిలో బాబాను చూడడానికి ప్రయత్నము చెయ్యకండి, కేవలము నటన మాత్రమే చేస్తున్నాడు. అతనికి ప్రత్యేకమైన ఆరాధన చేయడం కానీ భక్తిని ప్రదర్శించడం కానీ చేస్తే బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్లే, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక ముందు చేయమని చెప్పాడు ఆ డ్రామా మొదలయ్యే ముందే. ద ఆడియన్స్ నీడ్ టు బి రిమైండెడ్ దట్ బాబా ఈజ్ ఎటర్నల్లీ ప్రెజెంట్ అట్ ఆల్ టైమ్స్. ఈ పాత్రలో ఊరికే ఆ రూపము గెటప్ చేశారు అంతేకాని బాబా సర్వకాల సర్వావస్థల యందు హాజరై ఉంటాడు ఆయన. హీ నీడ్స్ నో టాంజిబుల్ మీడియం టు రిసీవ్ ద లవ్ ఆఫ్ హిస్ లవర్స్. ఆయన ప్రేమికుల ప్రేమను అందుకోవడానికి ఆయన ఇలాగ ఒక రూపంలో రావలసిన అగత్యం లేదు ఆయనకి. నీవు ఇలాగ నీ ఆరాధన తెలియపరచగానే ఆ గాలిలో నుంచి ఆయన తీసుకోగలడు ఆ ప్రేమని. హీ ఈజ్ దట్ ఎటర్నల్ పర్ఫెక్ట్ వన్ who is available at all time to anyone who approaches him. ఆయన ఎంత పరిపూర్ణుడంటే సర్వకాలాల్లోనూ ఎవడు తన ప్రేమను వ్యక్తం చేసినా దానిని స్వీకరించగలడు. It is also necessary that when the play finishes, the actors break the spell of the audience by themselves bowing down to Baba's photograph. అంతేకాదు డ్రామా అయిపోగానే బాబా ఫోటో ముందు ఆ పాత్రధారులందరూ వంగి ప్రణామం చేయవలసిన అవసరం ఉంది ప్రేక్షకులందరూ చూస్తూ ఉండగా. ఎందుకని మేము నటనలు మాత్రమే చేశాము, ఆయనే ప్రభు. దే మే ఆల్సో రిసైడ్ బాబాస్ ఆరతి అండ్ దే లెట్ ఆడియన్స్ జాయిన్ ఇన్. వాళ్ళందరూ బాబా ఆరతి చేస్తూ ప్రేక్షకులందరినీ కూడా దానిలో పాల్గొమని చెప్పొచ్చు. In this manner, all the natural devotional fervor aroused in the audience and the actors would be offered directly to the Lord. అప్పుడేమవుద్ది, వీళ్లలో పెళ్ళుబుకినటువంటి ఆరాధన, ఈ యాక్టర్లలో వచ్చినటువంటి ఉత్తేజము ఇవన్నీ ప్రభువుకే నేరుగా మనం అర్పించిన వాళ్ళము అవుతాము. అందరూ బాబాకి అర్పించేస్తారు, వాళ్ళకి సమాధానం అయిపోద్ది, వీళ్ళకి అది సమాధానం అయిపోద్ది. దిస్ వుడ్ ప్లీజ్ బాబా ఇమ్మెన్స్లీ. ఇది బాబాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఫర్ దెన్ యూ వుడ్ నాట్ హ్యావ్ బ్రోకెన్ హిజ్ ఆర్డర్. ఎందుకని బాబా ఆర్డర్ని ఉల్లంఘించకుండా మనము పాత్రధారులు కాపాడారు, ప్రేక్షకులు కాపాడారు. అండ్ కెప్ట్ హిజ్ విష్ వైల్ ఆఫరింగ్ యువర్ లవ్. నీ ప్రేమని వ్యక్తం చేయడానికి సరి అయిన మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి ఆయన సంతృప్తి పడతాడు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. అలాగే చెయ్యాలి బాబా పాత్ర వేసినప్పుడు. As an extra precaution, the person playing the part of Baba or any of his masters should go backstage and disrobe before he mingles with the audience at any level. చూసారు ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. డ్రామా అయిపోగానే ఈ పాత్రధారి వెంటనే వెనక్కి వెళ్ళి మొత్తం తీసేయాలి వేషం. మామూలు ఒక XYZ లాగా అయిపోవాలి. ఆ బాబా వేషంతో ప్రేక్షకుల మధ్యకి వెళ్ళడానికి ఎంతమాత్రమూ ప్రయత్నించకూడదు. ఎందుకని వాడికి తెలియకుండానే వాడిలో అహము అది రెచ్చిపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో నెసెసరీ ఫర్ ద వన్ ప్లేయింగ్ బాబాస్ పార్ట్ టు బౌ డౌన్ బిఫోర్ బాబాస్ ఫోటోగ్రాఫ్ అండ్ పెర్ఫార్మ్ ఆరతి విత్ ద గ్రూప్. అంతేకాదు ఈ పాత్రధారి వంగి బాబాకు దండం పెట్టారు అందరూ ఉండగానే, అందరితో పాటు వాడు కూడా ఆరతి ఇవ్వాలి. In this manner, he helps the audience divert their emotions and attention from him
టువర్డ్స్ బాబా. అప్పుడు వీడి మీద పెంచుకున్న ఆరాధన ఈ ప్రేక్షకులు ఈ డ్రామా చూస్తున్నంతసేపు అది బాబా మీదకి మరలిపోతుంది. డూ నాట్ బీ ల్యాక్స్ ఇన్ టేకింగ్ దీస్ ప్రికాషన్స్. మీరు ఏం పర్లేదులే అని బద్ధకం, దాన్ని ఏమంటామో అపేక్షించవద్దు, ఏమవదో ఇది జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి నా సలహాని ఎరి చెప్తున్నాడు. అండ్ ఎర్నింగ్ యువర్ బిలీవర్స్ డిస్ప్లెజర్, లేకపోతే ఏమవుద్ది, మీ ప్రియతముడి యొక్క కోపానికి మీరు గురవుతారు. అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి పని చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇన్ ఈవెన్ దట్ సమ్ వన్ ఇన్ ది ఆడియన్స్ స్టిల్ ఎండ్స్ అప్ బవింగ్ డౌన్ టు వన్ ఆఫ్ ది యాక్టర్స్, దెన్ దట్ యాక్టర్ మస్ట్ రిటర్న్ ది ఒబీషియన్స్ గెస్చర్ ఫర్ గెస్చర్. ఎవడైనా వచ్చి కాళికి దండం పెట్టేశాడు అనుకోండి, వెంటనే వీడు వాడి కాళికి దండం పెట్టేసి బాకీ తీర్చేసుకోవాలి. అది చెబుతున్నాడు. వాడు ఏం చేస్తే నువ్వు అది చేసి వాడికి నువ్వు మళ్ళీ సమాధానం చెప్పేయాలి వాడికి. ఇట్ వాజ్ బాబాస్ ఆర్డర్ ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద మండలి విచ్ దే ఫాలో టు దిస్ డే. ఈ రోజు వరకు మండలి వాళ్ళందరూ బాబా ఇచ్చిన ఈ ఆర్డర్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం, కాకినాడ ఆదికీరానికి వచ్చినప్పుడు ఒక ముసలావిడి ఆయన పాదాల మీద పడితే ఆయన రోడ్డు మీదే ఆవిడ పాదాల మీద పడిపోయాడు. ఆయన ఫుల్ కోట్లో ఉన్నాడు, ఆయన సూట్లో అయినా పడిపోయాడు. ఎందుకని బాబా ఆర్డర్ అది మండలి వాళ్ళందరికీ కూడా. ఆయన ఒక్కడికే తప్ప మరెవ్వరికీ కూడా గౌరవాన్ని స్వీకరించేటువంటి అధికారము సత్తా లేదు. A last statement is something that very many pilgrims have seen and observed over the years. అది చాలా సంవత్సరాలుగా ఆ ఇరి చెప్పిన మాటని మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. మండలి వాళ్ళు ఎవరు కూడా దాన్ని పాదాభివందనం కానీ గౌరవం కానీ అంగీకరించారు. ఈవెన్ as the మండలి got older and began to have health problems which were debilitating, they diligently obeyed Baba's order till the very end. వాళ్ళకి కదలడానికి ఓపిక లేకపోయినా, వంగడానికి ఓపిక లేకపోయినా, ఎవడైనా దండం పెడితే చచ్చినట్టు వంగి వారు కాళ్ళు ముట్టుకునేవారు. వాళ్ళు తప్పదు, అది బాబాస్ ఆర్డర్. If any Baba ever accidentally bow down to them, they would bow down to that Baba lover, returning the obedience gesture by gesture as Baba wanted. వాడు ఏం చేస్తే అదే వీడియో చేసి దానికి బదులు చెప్పేసేవారు వాళ్ళు. On another occasion, someone commented to Erich that the prayer of repentance did include forgiveness for hypocrisy. బాబా దేనైనా క్షమిస్తాడు, కపటాన్ని క్షమించడు అని నువ్వు చెప్పావు కదా, కానీ పశ్చాత్తాప ప్రార్థనలో కపటమును కూడా క్షమించు అని మనం ప్రార్థన చేయమని బాబా చెప్పారు కదా, అందులో ఉంది కదా, మరి క్షమించేస్తాడు కదా ఆయన అని ఒక ప్రేమికుడు అడిగాడు ఎరిచ్. ఎరిచ్ రిప్లైడ్, ఎస్, బాబా డస్ ఫర్గివ్ ది యాక్ట్. నిజంగానే బాబా క్షమిస్తాడు, ప్రొవైడెడ్ ద వన్ డూయింగ్ ఇట్ రికగ్నైజెస్ ది ఎర్రర్ ఆఫ్ హిజ్ వేస్ అండ్ ఆస్క్స్ ఫర్ హిజ్ ఫర్గివ్నెస్. అది నోటితో ఉచ్చరించిన మాత్రం చేత క్షమించడు ఆయన. తను తప్పు చేశాను అని ఈ ప్రార్థన చేసేవాడు తెలుసుకొని దానికి పశ్చాత్తాపంతో వాడిని దహించి వేస్తే అప్పుడు ప్రాధేయపడితే తప్పకుండా క్షమిస్తాడు. మనము ఆ తప్పును తెలుసుకోవాలి, తెలుసుకొని పశ్చాత్తాపడాలి, అప్పుడు ఆయన క్షమిస్తాడు. ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ మీన్స్, ఎరిచి మాటల్లో పశ్చాత్తాప ప్రార్థన అంటే అర్థం ఏమిటో చెప్తున్నాడు. దట్ ద పర్సన్ షుడ్ ఫీల్ ద రిపెంటెన్స్ ఆఫ్ హిజ్ యాక్ట్ అండ్ మేక్ ది ఎఫర్ట్ ఆఫ్ నాట్ రిపీటింగ్ ఇట్. తను చేసిన తప్పుని చేశాను అని మదనపడుతూ పశ్చాత్తాపం చూపించాలి ఆ ప్రార్థనలో. అది నిజమైతే, అంటే తన పశ్చాత్తాపం నిజమైతే మళ్ళీ ఆ తప్పును వాడు చెయ్యకూడదు. హీ షుడ్ ఫీల్ రిగ్రెట్ అండ్ గిల్ట్ ఓవర్ హిజ్ యాక్షన్స్ అండ్ డిసైడ్ నాట్ టు రిపీట్ ఇన్ ఫ్యూచర్. ఆ చేసేటప్పుడు వాడిని దహించి వేయాలి. చీ, ఇంత దరిద్రమైనటువంటి జీవితం గడుపుతున్నాను నేను ఇలా ఉండకూడదు సుమా, కనీసం భవిష్యత్తులో అయినా ఇలా నేను ఉండకూడదు అనేటువంటి భావంతో వాడు చెయ్యాలి. హవెవర్ hypocrite continues to defend his actions and continues to indulge in it, he is walking the path of ruination and will suffer intensely. వీడేం పట్టించుకోకుండా ఏదో చెప్పాడండి ఆయన, కొట్టండి చెప్పేయండి ప్రార్థనని కార్డు పట్టుకొని టక చదివేసి వాడు అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాడు ఎంత మాత్రమూ పురోగతి సాధించలేడు. వాడిని వాడు సర్వనాశనం చేసుకుంటున్నట్లే లెక్క. మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. రబియా అని బస్రా అనేటువంటి నగరానికి చెందిన ఒక
వేశ్యగా ఉండేది ఆవిడ. హజరత్ బాబాజాన్ ఇదివరకు జన్మలలో రబియా అని బాబా చెప్పారు. ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి సాధించినటువంటి ఆవిడ తన శిష్యులతో ఒకసారి ఇలా ముచ్చటిస్తూ ఉండగా ఒకడు అడిగాడు, అమ్మా, నేను గనక భగవంతుడికి నిజమైన పశ్చాత్తాపాన్ని చూపెడితే ఆయన కృప నా మీద వర్షిస్తుందా అని అడిగాడు. ఏంటండి, నేను గనక నిజమైన పశ్చాత్తాపాన్ని కనబరిస్తే భగవంతుడి కృప నా మీద వస్తుందా అని అడిగాడు. ఆవిడ నవ్వి, పిచ్చివాడ, మొట్టమొదట భగవంతుడి కృప నీ మీద ప్రసరిస్తేనే నీలో నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. అది ముందు రావాలి, కానీ భగవంతుడు కృపే ముందుండాలి, లేకపోతే నీలో నిజమైన పశ్చాత్తాపము రాదు. బాబా దాన్ని రెఫర్ చేస్తూ ఉండేవారు. అంచేత నాలో నిజమైన పశ్చాత్తాపం ఏ రోజున వచ్చిందో ఆ రోజున భగవంతుడు నా మీద కృప ప్రసరించింది అన్నదానికి రుజువు. ఆ పశ్చాత్తాపంలోనే ఆ ప్రార్థనకు సమాధానం కూడా ఇమిడి ఉంటుంది అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. డూ నాట్ ప్లే అరౌండ్ విత్ ఫైర్ బై టేకింగ్ హిజ్ వర్డ్స్ లైట్లీ. ఎరిచ్ చెప్తున్నాడు, ఆయన మాటలను తేలిగ్గా తీసుకొని నిప్పుతో చెలగాటం ఆడకు. ఎందుకని? ఆయన మాటలతో ఆటలాడిన వాళ్ళు చాలామంది అతి భయంకరమైన పర్యవసానాలు పొందారు. మనం చదువుకున్నాం 2 రోజుల క్రితం ఇక్కడే. నెవర్ ప్లే విత్ ఫైర్, నిప్పుతో చెలగాటం ఆడవద్దు. ఆయనతో ఆటలాడిన వాళ్ళు ఎటువంటి పర్యవసానమును పొందారో మనం చెప్పుకున్నాం. ట్రై టు గ్రాస్ప్ ది ఎసెన్స్ ఆఫ్ బాబాస్ వర్డ్స్ విత్ యువర్ హార్ట్. బాబా మాటల వెనుక దాగిన సారము నీ హృదయంతో శ్రద్ధగా విని జీర్ణించుకో. డూ నాట్ ప్లే అరౌండ్ విత్ ఇట్ ఇన్ యువర్ మైండ్ విచ్ విల్ డిసీవ్ యూ. నీ మనసును ఉపయోగించి దానితో ఆటలాడకు. ఎందుకని? ఇది ఎప్పుడు కోతి, అది నిన్ను మోసం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. బాబా డస్ నాట్ వాంట్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అరౌండ్ హిమ్. బాబాకి పరిపూర్ణులైనటువంటి వాళ్ళు తన చుట్టూ ఉండాలని ఎప్పుడూ కోరలేరు బాబా. అంటే అంత సర్వము తెలిసిన మహాజ్ఞానులు, సద్గురువు స్థితికి చేరిపోయిన వాళ్ళు నా చుట్టూ ఉండాలని ఎప్పుడూ ఆశించలేరు బాబా. హీ వాంట్స్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు బికమ్ పర్ఫెక్ట్ స్లేవ్స్. కావలసింది పరిపూర్ణమైన బానిసలు కావాలి వాళ్ళకి. బాబాకి పరిపూర్ణమైన గురువులు అక్కర్లేదు బాబాకి, పరిపూర్ణమైన బానిసలు కావాలి ఆయన చుట్టూ. హీ డస్ నాట్ వాంట్ దోస్ హూ అసర్ట్ దట్ దే ఆర్ సంథింగ్. నేను చెప్పింది వినండి సరిగ్గా మీరు అని ఎవడైనా చెప్తే వాడు అక్కర్లేదు బాబాకి. అలాంటి వాళ్ళు అక్కర్లేదు బాబాకి. వాడు వినయంగా నాకేమీ తెలియదు సార్, నిన్ననే ఈ పుస్తకంలో చదివాను, ఒక విషయం తెలిసింది, అది మీతో పంచుకుందామని ఇక్కడికి వచ్చాను అనేవాడు కావాలి. అంటే బానిసలు కావాలి ఆయనకి. అంతేగాని కొండలు బద్దలు కొట్టి నేను చెప్పింది వినండి, ఇంకెవరికి ఏం తెలియదు నాకే తెలుసు అని ఎవడైనా చెబితే వాడు అక్కర్లేరు బాబాకి. అది ఇరిచ్ అంతటి వాడు అని చెప్తున్నాడు. అందుచేత సర్వము తెలిసిన గురువులు ఆయనకు అక్కర్లేదు, పరిపూర్ణమైన బానిసలు ఆయనకు కావాలి. అంచేత నేను మామూలు వాడిని కాదు సుమండి, 40 ఏళ్ళు బాబాల వారిని అని ఎవడైనా అంటే వాడు అక్కర్లేదు బాబా. నేను మామూలు వాడిని కాదు అని ఎవడైనా తనకు తాను చెప్పుకుంటే వాడు బాబాకి అవసరము లేదు. హీ వాంట్స్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు బికమ్ డస్ట్ అట్ హిస్ ఫీట్ టు బికమ్ నథింగ్. ఆయన పాదాల దగ్గర ధూళిగా నేను నాశనం అయిపోవడానికి సిద్ధం అన్నవాడే ఆయనకు కావాలి. అలాంటి వాడే కావాలి. నాకు ఏమీ తెలియదు బాబాయ్ అంటాడు ఒకడు, ఆడే కావాలి. నాకు అన్నీ తెలిసేట్టు నువ్వు నాకు అక్కర్లేదంటాడు ఆయన. నాకేం అక్కర్లేదు, ఏమీ తెలియదు అన్నవాడే నాకు కావాలి, వాడే కావాలి నాకు. ఎరిచ్ దెన్ ప్రొసీడెడ్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ బాబా దాస్. మనం గతసారి ఆగినప్పుడు బ్రేకింగ్ బాబాస్ ఆర్డర్, బాబా యొక్క ఆదేశమును ఉల్లంఘించిన సందర్భం, దాని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దానిలో మనం చదువుకున్న విషయం ఏమిటంటే, బాబా ఎప్పుడూ కూడా కాళ్లకు దండాలు పెట్టించుకోవద్దు. నువ్వు గౌరవాన్ని ఇంకొకడికి ఇవ్వడానికి తాపత్రయపడాలి, కానీ గౌరవం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉండకూడదు అని పదే పదే చెప్తూ ఉండేవారు. అదే విషయాన్ని ఎరిచ్ చాలా
నొక్కి 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 చెప్తూ ఉన్నాడు రిచ్. ఎప్పుడు కూడా బాబా ఇష్టపడేవారు కాదు. తన చుట్టూ పరిపూర్ణమైన బానిసలు ఉండాలి, కానీ పరిపూర్ణమైన గురువులు నాకు అక్కర్లేదు అంటూ ఉండేవారట. ఐ డోంట్ వాంట్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అరౌండ్ మీ, ఐ వాంట్ ఓన్లీ పర్ఫెక్ట్ స్లేవ్స్ అని బాబా అనేవారు. అంచేత గురువుల్లాగా ఇలాగ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నవాడు బాబాకి అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి మించిన గురువు ఎవడో లేడు కదా, ఇంకా ఆయన దగ్గర బానిసలే కావాలి, గురువులు అక్కర్లేదు అని పదే 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 చెప్తూ ఉండేవారు. మండలి వాళ్ళందరూ కూడా 100కి 100 పాళ్ళు ఈ అంశాన్ని అమలు పరుస్తూ ఉండేవారు. ఎవడైనా పొరపాటున వాళ్ళ కాళ్ళకి దండం పెడితే వెంటనే వాళ్ళు కాళ్ళకి దండం పెట్టేసేవారు. ఎవడైనా 2 చేతులు ఎత్తి దండం పెడితే వాళ్ళు 2 చేతులు ఎత్తి వాడికి బదులు తీర్చేసుకునేవారు. ఎప్పుడు కూడా ఆ గౌరవాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకునేవారు కాదు, ఇమ్మీడియట్గా బాకీ తీర్చేస్తూ ఉండేవారు వాళ్ళు, మండలి వాళ్ళు. అయితే కొంతమంది బాబా ప్రేమికులు బాబా శరీరంతో ఉండగానే బాబా ఆజ్ఞలను ఉల్లంఘించి కాళ్ళకి దండాలు పెట్టించుకుంటూ ఉండేవారు. అంటే బాబా నామవ్యాప్తి అనే పని మీద తిరుగుతూ వీళ్ళ పాటలకో వీళ్ళ ప్రసంగాలకో వాళ్ళు ముగ్ధులైపోయి కాళ్ళకి దండాలు పెడుతూ ఉంటే వీళ్ళు ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఈ విషయం బాబాకి తెలిసి చాలా గట్టిగా మందలిస్తూ కబురు పంపించేవారు. ఉత్తరాలు కూడా రాశారు. 3 ముఖ్యంగా అలాంటి వాళ్ళు గురించి కూడా ఇరిచ్ స్వయంగా చెప్పాడు. వాళ్ళు 3 ఎవరెవరయ్యా అంటే మాణిక్ మెహతా అనేవాడు ఒకడు, బాబాదాస్ అనేవాడు ఒకడు, విభూతిదాస్ అనేవాడు ఒకడు. ఈ 3 ముఖ్యంగా వీళ్ళ 3తో తెగతింపులు కూడా చేసేసుకున్నారు బాబా. అలాంటి వాళ్ళు వినకపోతే శాశ్వతంగా తెగతింపులు కూడా చేసుకున్నారు. అంత సీరియస్గా ఉండేవారు బాబా. ఈ విషయం గురించి ఇంకా కంటిన్యూ చేస్తూ ఇరిచ్ ఇలా చెప్తూ ఉన్నాడు. ఇరిచ్ then proceeded to tell the story of Babadas, Vibhutidas and Manik Mehta to clarify what he had said earlier. అంటే ఈ విషయం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అని వాళ్ళు 3 విషయంలో ఏమి జరిగింది యథాతథంగా నేను చెబుతాను అని ఇరిచ్ ఇలా చెప్తున్నాడు. Manik Mehta and Babadas were indulging in taking the obeisance of Baba lovers by misleading them. వీళ్ళిద్దరూ మాణిక్ మెహతా అన్నవాడు, బాబాదాస్ ఇద్దరు కూడా కార్యక్రమం అయిపోగానే లేచి ఎక్కువ సింహాసనం మీద కూర్చునేవారు. అందరూ వచ్చి వాళ్ళు కాళ్ళకి దండాలు పెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు క్యూలో వచ్చి. అంటే ప్రజలను తప్పుదారి పట్టించేవారు వాళ్ళు. బాబా ఏం చెప్పారు, వద్దని చెప్పారు, కానీ వీళ్ళు ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్ బై బాబా టు స్టాప్ డూయింగ్ ఇట్ దే రిఫ్యూజ్ టు డూ సో. బాబా దగ్గర నుంచి కబుర్లు వచ్చేవి, ఇప్పుడు ఇలా చెయ్యుకురా, తప్పు 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 వద్దు అని. అయినా దాన్ని మడిచి జేబులో పెట్టేసుకునేవారు. అవసరం ఏం పర్వాలేదని కంటిన్యూ చేసేవారు. అలాగే దండాలు పెట్టించుకునేవారు. ఈవెన్చువల్లీ బాబా బ్రోక్ ఆఫ్ ఆల్ కనెక్షన్ విత్ దెమ్. ఆయన సంబంధాలు తెంపేస్తున్నాడు వాళ్ళిద్దరితో బాబా. అండ్ ఈవెన్ సెంట్ అవుట్ లెటర్స్ టు బాబా లవర్స్ ఇన్ఫార్మింగ్ దెమ్ అబౌట్ ఇట్. నేను వీళ్ళిద్దరితో తెగతింపులు చేసేసుకున్నాను, వాళ్లతో నాకు సంబంధము లేదు అని ఉత్తరాలు కూడా రాయించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రేమికులందరికీ పంపమని బాబా చెప్పారు ఇరిచ్తో. హీ ఈవెన్ వార్న్డ్ దెమ్ అబౌట్ కీపింగ్ ఎనీ కనెక్షన్ వాట్స్ ఎవర్ విత్ సచ్ పీపుల్. పైపిచ్చి బాబా మిగిలిన ప్రేమికులకి వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దు, వాళ్ళతో ఎటువంటి సంబంధము మీరు పెట్టుకోవద్దు అని కూడా బాబా డైరెక్ట్గా వర్తమానం పంపించారు. బాబా ఈవెన్ డిస్కరేజ్డ్ హిజ్ లవర్స్ ఫ్రమ్ టాకింగ్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోవద్దు అన్నారు బాబా. వాళ్ళతో మాట్లాడవద్దు అన్నారు. అంటే ఎంత సీరియస్గా బాబా తీసుకునేవారనేది చెప్పడానికి. ఇన్ షార్ట్, బాబా వాంటెడ్ హిజ్ లవర్స్ టు షన్ సచ్ పీపుల్. క్లుప్తంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళని మొహం తిప్పేసుకో, వాడిని చూడకసలు, వాళ్ళని దూరంగా నెట్టేయి అని బాబా నేరుగా వీళ్ళకి సందేశాన్ని పంపిస్తూ ఉండేవారు. ఇది ఇరిచి మాటలు, ఇవి రుస్తం చెప్పిన విషయం కాదు. వీళ్ళిద్దరి సంగతి. విభూతి ఆన్ ది అదర్ హ్యాండ్ డిడ్ రియలైజ్ హిజ్ మిస్టేక్. ఈ విభూతి దాస్ అనేవాడు తప్పు చేశానని జ్ఞానోదయం అయింది వాడికి. అండ్ కేమ్ టు బాబా సీకింగ్ ఫర్గివ్నెస్. బాబా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. బాబా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నువ్వు వద్దు 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 అని వారించినా నేను ఆ గౌరవాన్ని స్వీకరించాను. ఇట్ సో హ్యాపెండ్ దట్ విభూతి హూ వాజ్ ప్రిటెండింగ్ టు బి ఎ స్పిరిచువల్ మాస్టర్, ఇతను గురువుగా ప్రచారం చేసుకున్నాడు తనకు తాను ముందు.
అంటే వీళ్ళేమిటి బాబా దగ్గర లైసెన్స్ తీసుకున్న వాళ్ళము, మేము ప్రతినిధులము, ఇలా రకరకాలుగా చెప్పుకునేవారు వీళ్ళంతా. ఇతను ఒక పెద్ద గురువుగా ప్రచారంలో ఉన్నాడు. సో హీ గాట్ ఇన్ టు ట్రబుల్ విత్ ది పోలీస్ ఫర్ గెటింగ్ వన్ ఆఫ్ హిస్ ఫిమేల్ డిసైపుల్స్ ప్రెగ్నెంట్. ఒక శిష్యురాలితో ఇతను అక్రమ సంబంధం కూడా పెట్టుకొని పోలీసు వాళ్ళ చేతిలో చిక్కుపోయాడు. అంత దూరం వెళ్ళిపోయాడు. హీ కేమ్ టు బాబా సీకింగ్ హెల్ప్. బాబా కాళ్ళ మీద వచ్చి పడ్డాడు. నన్ను ఎలాగైనా నువ్వు కాపాడవలసిందే బాబా అన్నాడు. బాబా రిఫ్యూజ్ టు హెల్ప్ హిమ్ ఫర్ హ్యావింగ్ డిసొబేడ్ హిమ్. నా మాట నేను ఎంత ఖచ్చితంగా చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి నీకు సాయం చేయను పో అన్నారు బాబా, ఎవరు కాళ్ళు మీద పడినా కూడా. బట్ వెన్ ఈ బెగ్డ్ అండ్ ప్లీడెడ్ ఫర్ ఫర్గివ్నెస్, కాళ్ళు పట్టుకొని వదలలేదు, ఎలాగైనా నన్ను క్షమించి నన్ను రక్షించు అని వాడు గట్టిగా పట్టుకుని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బాబా రిలెంటెడ్, సరేలే సరేలే నేను చూస్తానులే, నిన్ను క్షమిస్తానులే అన్నారు. బాబా అగ్రీ టు హెల్ప్ హిమ్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్. నీకు తప్పకుండా సాయం చేస్తాను, కానీ ఒక్క షరతు మీద, దట్ హీ వుడ్ స్టాప్ ఎండల్జింగ్ ఇన్ సచ్ థింగ్స్ ఇన్ ది ఫ్యూచర్. ఒట్టే నాకు మళ్ళీ ఇలాంటి పని భవిష్యత్తులో ఎప్పుడూ నేను చెయ్యను అని ఒట్టేమన్నారు. అండ్ దట్ హీ వుడ్ హ్యావ్ టు గో త్రూ టెరిబుల్ ఫిజికల్ ఎయిల్మెంట్ ఫర్ సెవరల్ ఇయర్స్ టు వైప్ అవుట్ ద సంస్కారాస్ హీ హ్యాడ్ కలెక్టెడ్ బై టేకింగ్ ఒబీషన్స్. ఇలాగ నువ్వు కొన్ని ఏళ్లుగా వేలాది మందితో దండాలు ఎట్టించుకొని ఆ మూటలన్నీ నీ ఎత్తి మీద పెట్టుకున్నావు. ఇది వదలగొట్టాలంటే భయంకరమైన శారీరక కష్టం నువ్వు పడవలసి ఉంది. ఇవన్నీ వదలగొట్టుకున్నాక సిద్ధమేనా? కొన్ని ఏళ్ల పాటు నరకం అనుభవించవలసి ఉంది. నువ్వు సిద్ధమేనా? బాబా హవెవర్ ప్రామిస్డ్ విభూతి దట్ హీ వుడ్ హెల్ప్ హిమ్ త్రూ ఆల్ దిస్. కానీ నేను మాత్రం సంపూర్ణంగా నీకు విడుదల కలిగించేస్తాను, ఇది భరిస్తే నువ్వు. నేను బాధ్యత తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆయన తిరుగులేదు కదా. వీడు మాట తప్పాడు తప్ప ఆయన ఎప్పుడు మాట తప్పాడు. నిన్ను బయట పడేసేస్తాను నేను. అండ్ ద ఫిజికల్ ఎలిమెంట్ వుడ్ ఆల్సో గో అవే. నీకు నేను ఇస్తానన్నటువంటి ఆ అనారోగ్యం అది కూడా పోద్ది నీకు. ప్రొవైడెడ్ హీ ఒబేడ్ బాబా ఇంప్లిసిట్లీ. 100% నాకు విధేయుడవై ఉంటే ఇవన్నీ నేను చూసుకుంటానన్నారు. అండ్ విభూతి డిడ్ కమ్ డౌన్ విత్ లెప్రసీ. ఒప్పుకున్నాడు. వెంటనే అతనికి 1-2 రోజుల్లో కుష్ఠరోగం వచ్చేసింది. అతనికి కుష్ఠరోగం అంటే ఎంత భయంకరమైన రోగం వచ్చింది. హీ సఫర్డ్ ఫర్ సెవరల్ ఇయర్స్. చాలా ఏళ్ళు అది అలాగే భరించాడు. బట్ ఇన్ ది ఎండ్ హీ రికవర్డ్ కంప్లీట్లీ అండ్ రిమైన్ డివోటెడ్ టు బాబా. సంపూర్ణంగా అతనికి ఆ లక్షణాలన్నీ మాయమైపోయినాయి, బాబాకి అంకితం అయిపోయి అలా ఉండిపోయాడు. విభూతి దాస్. అతని సమాధి నిజామాబాద్లో ఉంది, మీరు చూసుంటారు. నిజామాబాద్ అక్కడ ఒక పెద్ద టవర్ లాగా కట్టాడు. మరి సమాధో లేకపోతే వచ్చినందుకు స్మారకమో కట్టాడు ఆయన. ఆర్ఎస్ఎన్ బాబా వద్దు, కాళ్ళకు దన్నాలు పెట్టించుకోవద్దు అని చెప్పితే ఉల్లంఘించి తప్పు తెలుసుకొని బాబా కాళ్ళ మీద పడి అతను అన్ని రకాల తప్పు పనులు చేసినా బాబా క్షమించాడు. ఏది? అతి భయంకరమైన కష్టాలు పడ్డానికి సిద్ధమా? నువ్వు సిద్ధమైతే నేను సాయం చేస్తాను, అన్నిటి నుంచి బయటపడేస్తాను అన్నాడు. అలాగే ఉండి బయటపడ్డాడు. ఇప్పుడు ఎరిచ్ చెప్తున్నాడు. ఎరిచ్ సెడ్ వెరీ సాఫ్ట్లీ అండ్ స్లోలీ. చివరికి సారాంశం ఎంత గంభీరంగా ఎరిచి చెప్తూ ఉన్నాడు. టు గివ్ ది కంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్. చివరికి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి దీని నుంచి ఎరిచ్ చెప్తున్నాడు. ఇఫ్ ఆఫ్టర్ బాబాస్ ఫర్గివ్నెస్ విభూతి సఫర్డ్ సో మచ్. ప్రభువు క్షమించిన తర్వాత కూడా అంత కష్టము పడవలసి వచ్చిందే విభూతిదాసు. థింక్ ఆఫ్ వాట్ సఫరింగ్ అవేట్స్ ది పూర్ సోల్ హూ ఇండల్జ్ ఇన్ సచ్ యాక్ట్స్ స్టిల్ వెరియన్. బాబా క్షమాపణ అర్హుడు కాకుండా చిట్ట చివరి వరకు ఇలాంటి తప్పులే చేసి జీవించిన వాళ్ళు ఇంక ఎంత భయంకరమైన జీవితము గడపాల్సి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీరు అంటున్నాడు. ఇది కాలికి దండాలు పెట్టించుకోవడము, మర్యాదలు గౌరవాలు అంగీకరించడము వలన వచ్చేటువంటి నష్టము గురించి స్వయంగా చెప్పినటువంటి